రమణి కళ్యాణం. ఈ మూవీ అయితే ఈటీవీ విన్లో అయితే అవైలబుల్గా ఉంది. ఈ మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 10 minutes అనమాట. అండ్ ఈ మూవీ ఎట్లా ఉంటుందో తెలుసుకుందాం. అండ్ స్టోరీలోకి వెళ్ళిపోతే సంజన అంటే దీక్షిక అన్నమాట. చిన్నప్పుడే ఒక యాక్సిడెంట్తో కళ్ళు పోగొట్టుకున్న తన పనులు తాను చేసుకుంటూ అందరితో కలివిడిగా ఉంటూ ఓ పబ్లో సింగర్గా పనిచేస్తూ ఉంటుంది. నలుగురు పిల్లలు ఓ బామ్మ వల్లే సంజన ప్రపంచం. సంజన పనిచేసే పబ్ ఓనర్ కిషోర్ ఫ్రెండ్ రాజ్ నడవలేడు అండ్ పక్షవాతం వల్ల వీళ్ళు చైర్కే అంకితమని అనుకోకుండా ఈ ఇద్దరు ఓ గొడవతో పబ్లో కలిసి స్నేహితులుగా మారి అనంతరం ప్రేమలో పడతారు. ఎప్పుడు అతని గతం గుర్తు చేసుకుంటాడు. బాధపడే రాజ్ సంజన ప్రేమతో పూర్తిగా మారిపోయి సంతోషంగా ఉంటాడు. పెళ్ళి కూడా చేసుకోవాలనుకుంటారు. ఆ సమయంలోనే కిషోర్కి ఓ షాకింగ్ విషయం అయితే తెలుస్తుంది. అయితే అదేంటి మరి, సంజన రాజ్ల పెళ్ళి జరిగిందా? అసలు రాజ్ ఎందుకు వీల్ చైర్కే పరిమితమయ్యాడు? రాజ్ గతం ఏంటి? సంజన గతం ఏమిటి? సంజనతో ఉండే నలుగురు పిల్లలు ఎవరు? కిషోర్కి రాజ్ గురించి ఏం తెలిసిందనేది మూవీ స్టోరీ అన్నమాట. ఇదంతా తెలుసుకోవాలంటే కూడా మనమైతే మూవీ మొత్తం కూడా చూసేయాల్సిందే. ఎప్పుడో గతంలో ఇలా హీరోయిన్స్కి ఆరోగ్య సమస్యలు ఉండటం వల్ల లవ్ స్టోరీలో సినిమాలు చాలానే వచ్చాయి అప్పట్లో. మళ్ళీ ఇప్పుడిప్పుడే ఈ ట్రెండ్ మొదలవుతుంది. మనలో ఏ లోపం ఉన్న జీవితంలో ముందుకు వెళ్ళడానికి అయితే అలాంటి మూవీస్ అయితే వస్తున్నాయి అన్నమాట. అండ్ అది అడ్డంకిగా మారకూడదు. మనకేం లోపం ఉన్నా కూడా అడ్డంకిగా మారకూడదు అనే పాయింట్ని ఓ లవ్ స్టోరీగా రాసుకున్నారు డైరెక్టర్. అండ్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా హీరోయిన్స్ పాత్రల పరిచయం, వాళ్ళ స్నేహం, లవ్ అదంతా కూడా సాగుతుంది అనమాట. ఇంటర్వెల్కి ఓ ఎమోషనల్ సీన్స్తో నెక్స్ట్ కిషోర్ ఏం చేశాడు అనే ఇంట్రెస్టింగ్ పాయింట్ అయితే కలుగుతుంది. ఇక సెకండ్ హాఫ్ కాస్త ఎమోషనల్గా అయితే సాగుతుంది. ఈ మూవీకి అయితే హీరోయిన్ పాత్రని బాగా హైలైట్ చేశారు. అండ్ తను అసలు బ్లెండ్ అనే విషయం మర్చిపోయి ధీమాగా బతుకుతుంటుంది. తన యాక్సిడెంట్ వల్ల అసలు కారు కూడా ఎక్కదనమాట. అండ్ దాని గురించి గొడవే జరుగుతుంది. అలాంటిది ఆ భయం నుంచి ఎలా బయటపడింది? తన డ్రామాకు సంబంధించిన సీన్స్ అన్నీ బాగానే రాసుకున్నారు. అండ్ మధ్యలో కామెడీ ట్రై చేశారు, కానీ అస్సలు వర్కౌట్ కాలేదు కామెడీ సీన్స్ అయితే. అండ్ ఇక హీరోయిన్ అయితే ఆర్జేగా మారడం ఓకే, కానీ ఆ ఆర్జే సీన్స్ ఆఫీస్లో కిరాక్ సీటుతో అక్కర్లేని సీన్స్ వాటితోనైతే మనకైతే ల్యాగ్ అయితే అనిపిస్తుంది. చాలా అవసరమా ఈ సీన్స్ అని అయితే అనిపిస్తుంది. అసలు కిరాక్ సీత పాత్ర ఎందుకు పెట్టారో కూడా అర్థం కాదు. డైరెక్టర్కే తెలియాలి, మనకైతే తెలీదు. అండ్ హీరో ఫ్లాష్ బ్యాక్ కూడా బాగానే ఉంది. ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం మనమైతే ముందే గెస్ చేయవచ్చు. అండ్ ఏముందని మూవీ తీసారో నాకైతే అర్థం కాదు. అయితే క్లైమాక్స్ మాత్రం రొటీన్ అయితే ఉంది. అండ్ పాత సినిమాల్లో లాగే ఎమోషనల్గా చూపించే ప్రయత్నం అయితే చేశారు. ఆ క్లైమాక్స్ ఇంటర్వెల్ సమయంలో మనమైతే ముందే గెస్ చేయవచ్చు. ఇక హీరోయిన్తో ఉండే ఆ నలుగురు పిల్లలు ఎవరు, ఆ బామ్మ ఎవరు అనేది మాత్రం క్లారిటీ అయితే లేదు. ఈ లవ్ స్టోరీలో ఎమోషనల్ ఇంకా పండాల్సింది అనిపించింది. అండ్ నడవలేని అబ్బాయి చూపులేని అమ్మాయితో రీప్ సాంగ్స్ వేయడం ఇబ్బందిగా ఉండటమే కాక స్టోరీకి అడ్డంగా కూడా ఉంటుంది. ఇక ఈ మూవీ ఓ 2-3 ఏళ్ల క్రితం షూటింగ్ జరుపుకుంటున్న మూవీ అని అందులో ఉన్న కొంతమంది ఆర్టిస్ట్ అయితే చెప్పారు.
అండ్ చూస్తే కూడా తెలిసిపోతుంది. అండ్ హీరో హీరోయిన్స్కి లోపాలు పెట్టి వాళ్ళ మధ్య లవ్ స్టోరీస్ డైరెక్టర్ ఏదో మోటివేషనల్ మెసేజ్ ఇద్దాం అనుకున్నారు, కానీ అదైతే వర్కౌట్ కాలేదు. దీక్షికా చందన్ మాత్రం కళ్ళులేని అమ్మాయి పాత్రలో పర్ఫెక్ట్గా సెట్ అయింది. సూర్య వశిష్ఠ కూడా సినిమా అంతా వీల్ చైర్లోనే ఉండి బాగానే యాక్టింగ్ అయితే చేశాడు. అండ్ ఎప్పుడు నవ్వించే శ్రీనివాస రెడ్డి ఈసారి ఎమోషనల్ పాత్రలు మెప్పించారు. అండ్ లోహిత్ కుమార్, ప్రభావతి, చైతన్య, జొన్నలగడ్డ వీళ్ళందరూ కూడా వాళ్ళ పాత్ర మేరకు వాళ్ళు ఏదో అలా యాక్టింగ్ అయితే చేశారు. ఇక సినిమాటోగ్రఫీ విజువల్స్ మాత్రం బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి, సాంగ్స్ అంతగా అయితే బాగాలేవు, అండ్ ఎడిటింగ్లో అక్కర్లేని సాంగ్స్, కొన్ని ల్యాగ్ సీన్స్ కట్ చేస్తే బాగుండేది అనిపించింది. డైరెక్టర్ ఒక మోటివేషన్ రాసుకున్న లవ్ స్టోరీని ఇంకాస్త ఎమోషనల్గా చూపిస్తే బాగుండేది అనిపించింది. అండ్ ప్రొడ్యూసర్ వాల్యూస్ అయితే మూవీకి కావాల్సినంత అయితే ఖర్చు పెట్టుకున్నారు. ఫైనల్గా ఏ మూవీ నాకైతే నచ్చలేదు గైస్, నాకైతే అస్సలు నచ్చలేదు. అండ్ ఒక ఎడిటింగ్ బాగాలేదు, మన ఏమంటారు ఏదో అట్లా ఈమె గుడిదే ఆడుకుంటాడు, ఇద్దరు కలిపి మన మూవీ అయితే హిట్ అయితే అనుకున్న డైరెక్టర్, కానీ అస్సలు బాగాలేదు. అండ్ పాత మూవీస్లానే రొట్టెలాగానే ఉంది. సో నాకైతే నచ్చలేదు. బట్ హీరోయిన్ యాక్టింగ్ బాగుంది, హీరో యాక్టింగ్ పర్లేదు. సో చూడాలనుకుంటే అది మీ ఇష్టం, మీ ఒపీనియన్. ఇంత చెప్పిన తర్వాత చూడాలనుకుంటే అది మీ ఇష్టం, నాకైతే నచ్చలేదు. అండ్ ఫైనల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.5 out of 5.